వ్యక్తిగత కారణాలు, రాజకీయ లబ్ధి కోసమే జీవన్ రెడ్డి పార్టీ మారారని అన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. జీవన్ రెడ్డి వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. జీవన్ రెడ్డికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. కంటోన్మెంట్లో ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రంని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ రోజు ఎంతమంది జాయిన్ అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంగా మారినాక అన్ని ఎలక్షన్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తుంది. బై ఎలక్షన్ కంటోన్మెంట్ కావచ్చు, బై ఎలక్షన్ జూబ్లీస్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, రాష్ట్రంలో ఏ మున్సిపల్ ఏ కార్పొరేషన్ ఎలక్షన్ అయినా ప్రజలందరూ ఆశీర్వదిస్తుంది కాంగ్రెస్కే. రానున్న రోజులు కూడా కాంగ్రెస్ని ఆశీర్వదిస్తారు. మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి డిప్యూటీ సీఎం అయిన బట్టి గారు, సీఎం గారు ఇద్దరు కాంబినేషన్లో ఒక దిక్కు ఇంట్రెస్ట్లు అసలు కట్టుకుంటూ మరి పథకాలతో పాటు డెవలప్మెంట్ జరుగుతుంటే అన్ని వర్గాలు విద్య నుంచి తీసుకొని ఉద్యోగం దాకా ప్రతి వర్గం, నిరుద్యోగం నుంచి తీసుకొని ఉద్యోగం దాకా ప్రతి ఒక్కరు ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. వారి వ్యక్తి గురించి వారికి అక్కడ స్థానికంగా ప్రాబ్లం గురించి వెళ్ళిరు కానీ ఎవరి మీద కోపం కాదు. వారిగా ఇన్ని సంవత్సరాలు నిన్ననే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ వారికి బీఫారం ఇచ్చింది. ఇవన్నీ రాజకీయంలో కామనే రానున్న రోజులు చూస్తారు. అంతిమంగా ప్రజలు గెలవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజలు సంతోషంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం.